రైట్ రాజేష్ గారు, రైట్, మన టీడీపీతో కూడా మాట్లాడదాం. మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. షెడ్యూల్ వచ్చిన 2 రోజుల తర్వాత హత్య, ఇప్పటికీ కూడా దౌర్జన్యకాండ, హింసలు ఎక్కడికక్కడ అనేక జిల్లాల్లో జరుగుతున్నాయి, కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. మీరు బాధితులే, మీరే మినహాయింపు కాదు ఇందులో. ఎలా ఉన్నారు, కోలుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి జరుగుతున్న పరిణామాలపై ఏం చెప్తారు? చంద్రిక గారు, మీ అందరి అభిమానంతో భగవంతుని ఆశీస్సులతోటి నేను కోలుకోవటం కూడా జరిగింది. అయితే ఇక అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగా సమాజానికి ఏ విధమైనటువంటి ప్రతిబింబాలు కనపడతాయి అనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణ. ఇప్పుడు ప్రజెంట్ సబ్జెక్ట్కి వస్తే, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో పూర్తిగా వైసీపీ పార్టీ యొక్క ఆలోచన ధోరణి సరళి ఆగలేదు. ఇది స్పష్టంగా కనపడతా ఉంది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, రాజా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, భారతదేశపు యొక్క రాజ్యాంగానికి లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కానీ, అధికార యంత్రాంగం కానీ, ఇతర విషయాలన్నీ కూడా లోబడి ఉంటాయి అనేటువంటి ఆలోచనతోటి ఆయన గత 5 సంవత్సరాలుగా లేకపోవటం చేత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆశపడి కానీ, అవసరమై కానీ, గతంలో చేసిన పాపాలని బయట పడకుండా ఉండటానికి, కాపాడబడటానికి కానీ వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు బానిసలుగా రాజా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థకి లొంగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అందరూ కాదండి, పాపాలు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, అత్యాశ పరులు, అవినీతి పరులు, వీళ్ళ గుంపు ఎవరైతే అధికారుల స్థాయిలో ఉన్నారో వీళ్ళందరి యొక్క అవసరం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి దీన్నంతా ఉద్దేశపూర్వకంగా చేసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు కూడా అడిగిన మాట ఏంటంటే, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో పోటీ చేయటానికన్నా ముందే ఈ రాష్ట్ర యంత్రాంగాన్ని ఏం చెయ్యాలి, ఏ విధంగా నియంతృత్వాన్ని అమలు జరపాలి, రాష్ట్రంలో అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలి అనేటువంటి ఒక పక్కా స్కెచ్ అనేది ఆయనకు ఉంది. దాని ప్రకారమే కొంతమందిని అవినీతి పరులను చేసి, కొంతమందికి ఆశ పెట్టి, వాళ్ళందరికీ కూడా తాయిలాలు ఇచ్చి, అలాంటి ప్రలోభాలకు లొంగేటువంటి సెక్షన్ ని మొదటగా లొంగ తీసుకున్నాడు. అందుకనే 2021లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరగల. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఆ పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళని డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజుకి వచ్చేసరికి, ఈ రోజుకి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, సిఈసి ఉంది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది, దాని పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ అధికారులంతా కూడా ఇష్టాన్ని చేసేదానికి లేదనే కనీసమైన స్పృహ కూడా వీళ్ళు మర్చిపోయారు. అంటే కొన్నాళ్ళ పాటు ఒక స్కూల్కి పోయే విద్యార్థి కొన్ని రోజుల పాటు స్కూల్కి పోకుండా ఏ నాటకాలు ఆడటానికో, లేకపోతే ఏ ఈత కొట్టడానికో, ఎటో కొట్ట తిరిగి వస్తా ఉంటే ఆ ముందర చెప్పిన సబ్జెక్ట్ పోద్ది. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూలో కొంతమంది యంత్రాంగానికి ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అనేది పోయింది. కేవలం వాళ్ళంతా కూడా ఈ కాలంలో ఈ 4 సంవత్సరాలుగా రాజా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో ఉన్నారు కాబట్టి అదే నిజం అనుకొని, అదే శాశ్వతం అనుకొని ఆ ఆలోచనతోటే ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఒంగోలులో జరిగిన ఘటనని మీరు తీసుకొని చెప్పారు రాజేష్.